అక్క నా వల్ల కావట్లేదు అక్క. ఎలా అది మర్చిపోకు పుణ్యం చెల్లి. అక్కడి నుంచి అయితే సగమే వస్తుంది. ఈ నుంచి నా నుడుస్తానివ్వండి. ఏయ్ ఇప్పుడు మనం ఆడుకుంటాం చూడక్క. ఇందాక సూపర్ గా అక్క. మొన్న చేశాం కదా. ఏంది అక్క పళ్ళన్నీ అయిపోయాయి అక్క. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటక్క? ఆ బకెట్ తీసుకొచ్చి ఇదంతా తుడువమ్మా. వెళ్ళు. ఏంటి ఈ పని కూడా? రే రాంబాబు నీకు మాటలు లేవు. చురుకురు. ఒళ్ళొంచు చెల్లి, అలవాట్లేదేమో పాపం. అక్క ఈ రోజుకి పుణ్యం చాలక్క. అట్లెట్లయితది రే విశ్వాసం? బాకీ పనులు చాలున్నాయిరా. చెప్పు మీ అమ్మాయి గారికి చెప్పు. అమ్మాయి గారు తప్పదురా. రే విశ్వాసం బట్టలు కూడా ఉతకాలి. బట్టలు ఉతకడమా? అది మా అమ్మాయి గారా? రేయ్ రే ఊరుకుంటావా? నీకెందుకక్క, నేను ఉతుకుతాను కదా. చెల్లి అలకనంద మీ నాయన కట్టిన కనక మేడల సాక్షిగా చెప్తున్నా, నీ జీవితం మారిపోతది. రోజు ఇలాంటి సెటప్ పడితే నీకుంటది నా సామిరంగా. రోజు వచ్చి నన్నే అడుగుతావు. అక్క పుణ్యం అంతా నాకే కదా అక్క. పుణ్యమంతా నీకే చెల్లి. చూడు చెల్లి, నువ్విక్కడే ఉండొచ్చు, కాఫీ తాగొచ్చు, కూల్ డ్రింక్ తాగొచ్చు, మేం పెట్టే గడ్డి తినొచ్చు, చివరికి నా పెనిమిటికి ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పిచ్చి వేషాలు వేసినా బావ నీ సొంతం కాదు కదా. నీకు బసంతి వేషం, ఈ జుట్టుగాడికి బట్టల సత్తిగాడి వేషం తప్పదు. సంజయ్ అయితే ఈ పూట పనులు అయిపోయినాయండి? నీకైపోయిందిరా. మీ అమ్మాయి గారికి ఒక పని బ్యాలెన్స్ ఉంది. ఏంటి? అయితే ఈ పూట పనులు అయిపోయినాయండి? నీకైపోయిందిరా. మీ అమ్మాయి గారికి ఒక పని బ్యాలెన్స్ ఉంది. ఏంటండి అది? హో మేరీ ప్యారీ బహన్, బయటో బయటో కూర్చో. అమ్మాయి గారు మీరు కింద కూర్చోడమా? మీరేంటి, మీ లెవెల్ ఏంటి? మీరు ఒకసారి అనండి అమ్మాయి గారు, మన రౌడీని తీసుకొచ్చి లేచేస్తా. రేయ్ ఒక్కొక్కడిని కాదురా జుట్టుగా, ఒకేసారి 100 మందిని తీసుకురా. లారీలో తీసుకొస్తావో సుమోలో తీసుకొస్తావో నీ ఇష్టం. లెక్క తగ్గకుండా తీసుకురా. ఒక్కొక్కటి తలని పార్సల్ చేసి పంపిస్తా. రే విసు, ఇట్లాంటివి నీకన్నా మస్తు చెప్తాను రా. సంటోడేషన్ నా దగ్గర వద్దే. అమ్మా అలక, చెయ్యి కొంచెం నొప్పిగా ఉంది, పట్టమ్మా. ఏంది సోంజాయిస్తున్నావు? పట్టు. ఏంటి మా అమ్మగారిని చేయబట్టమంటారా? ఓ అన్యాయం, అక్రమం, దారుణం.
అమ్మాయి గారు వద్దు అమ్మాయి గారు, మీరు ఇలా చేస్తుంటే నేను చూడలేను, నేను చచ్చిపోతా. ఏయ్ అక్కోయ్ రెండో రౌండ్ స్టార్ట్ చేయాల్సిందే. ఓ, అక్క వద్దక్క, నేను పడతాను. దేవుడా, మా అమ్మగారి ప్రేమకి ఎంత పరీక్ష పెట్టావయ్యా. ఆహాహాహా, ఏ ముందురా చందుగా, స్వర్గంలో తేలినట్టుందిరా. అక్క చాలా అక్క. ఓకే చెల్లి, ఈ రోజుకి చాలు. కిచెన్ లోకి వెళ్ళి వంట చేసి పెట్టు, నేను పెన్మిటొచ్చి తిని పెడతాం. ఓకే అక్క. ఎలా అమ్మా అమ్మా, అబ్బో, ఓలమ్మో, ఓరి నాయను, అమ్మ దేవుడు, ఒళ్ళంతా ఊనమైపోయినది. అమ్మా, నానే చేశాన్రా దేవుడా. అబ్బా, అమ్మా, అమ్మాయి గారు, ఏంట్రా? ఏంటమ్మాయి గారు, ఏమి కానట్టు ముసిముసి నవ్వుతున్నారేటి? నాకేటయిందిరా? దున్నపోత మీద వర్షం కురిసినట్టు దులిపేసినారా ఏటి? రే, అక్క కోసం ఎంత చేసినా తక్కువే అవుతుందిరా. ఎందుకంటే అక్క తనలో సగభాగమైన అర్జున్ని నాలో సగభాగం చేస్తుంది కాబట్టి. ఆవిడ తీరు చూస్తుంటే మీకు సొగ భాగం ఇవ్వడం కాదు, మిమ్మల్ని 2 భాగాలుగా చేసేటట్టుంది. ఎందుకండి మనకి ఈ తలకాయ నొప్పి? అదే మన ఊర్లో అయితే రాజాల దర్జాగా బతికేటోళ్ళం. ఇలా అవుతుందని నాన్న కల్లా కూడా అనుకోలేదు అమ్మాయి గారు. రే విశ్వాసం, ఈ ప్రేమ అనేది ఉంది చూడు, అది ఒక జబ్బు లాంటిదిరా. దానికి మందు కోసం సంజీవని పర్వతం అంతా వెతికినా దొరకదురా. ప్రేమనే జబ్బుకి ప్రేమే మందు. రే, ఈ రోజు నేను చేసుకున్నది మామూలు పుణ్యం కాదురా. ఓయ్ చిన్న ముక్క, ఈ రోజు మన పెళ్లికి అందరి ఆశీర్వాదం దక్కింది. ఇంక తొందరలోనే పెళ్లి బాజాలు మోగాల్సింది. పెళ్లి బాజాల తర్వాత ముందు అంజలి దేవితో మడత కాజాలు తినకుండా చూసుకోండి. ఏ అర్జున, నా పతిదేవా, ఆచాన బాహుడివి నీవు, పరాక్రమ వీరుడివి నీవు, కలియుగ దైవానివి నీవు. నిన్ను వరింపవచ్చిన అందాల సుగుణాల రాసిని నేను, నిన్ను మనవాడిగా వచ్చిన బామ్మనిని నేను, నిన్ను పూజింప సేవింప లాలింప తరింప నందని నేను, అలక్క నందని నేను. అమ్మాయి గారు, తమ దగ్గర ఈ కళ్ళ కూడా ఉన్నాయేటి? ఒకసారి ప్రేమలో మునిగాక అన్ని వాటంతట అవే వచ్చేస్తాయి రా విశ్వాసం. అర్జున, నన్ను ఆశీర్వదించు. ఏంటి పతిభక్తే? అవునరా, పతియే ప్రత్యక్ష దైవం. మీరేమో పతి పతి అని కలవరించండి, ఆవిడేమో మీ మాటలు విని మతుందా బుద్ధుందా లేక బుర్రగాని ఇంట్లో పెట్టొచ్చారా అని అడుగుతుంది. రే విశ్వాసం, ఒక్క నిమిషం ఆగరా. రే, వేలు పట్టుకురా. చిన్న వేలు పట్టుకుంటే పెళ్ళవుతుంది, పెద్ద వేలు పట్టుకుంటే పెళ్ళవ్వదు. ఫిక్స్. దేనికండి? నా పెళ్ళవుతుందో లేదో నీకిప్పుడే క్లారిటీ ఇస్తాను. అమ్మో, నా వల్ల కాదండి, ఇందులో ఏదో తిరగాల్సింది. రాజా, చెప్పింది చెయ్యి రాజా. దేవుడా, ఈ గండం నుంచి గట్టెక్కించు స్వామి. చిన్న వేలు అవుతుంది, పెద్ద వేలు కాదు. చిన్న వేలు అవుతుంది, పెద్ద వేలు కాదు.
వేలు అవుతుంది, పెద్ద వేలు కాదు. నానే చేశాను. మళ్ళీ పట్టుకో. ఆ? మళ్ళీనా? 3 సార్లు పట్టుకోవాలరా. ఛాన్స్ 1 అయిపోయింది. ఛాన్స్ 2 ఉపయోగించుకో. కరెక్ట్ గా ఉపయోగించుకో, లేకపోతే చెంప పగిలిపోతుంది. ఆ? ఏ వేలు పట్టుకుంటే ఏమవుతుందో. చిన్న వేలు అవుతుంది, పెద్ద వేలు కాదు. ఈసారి కరెక్ట్ వేలు పట్టుకుంటాను. చిన్న వేలు అవుతుంది, పెద్ద వేలు కాదు. చిన్న వేలు అవుతుంది, పెద్ద వేలు కాదు. ఈసారి ఏటైనది? మళ్ళీ అదే ఎందుకు పట్టుకున్నావు? అంటే మీరు మార్చుంటారని. వెదవ తెలివితేటలొద్దు. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఈసారి మార్చలేదు కాబట్టి చిన్న వేలు చెప్తాం. బుర్ర తక్కువ వెదవ. నేను మార్చినాకైనా కరెక్ట్ గా పట్టుకుంటాడేమో చూద్దాం. చిన్న వేలు పెళ్లి కాదు, పెద్ద వేలు అవుతుంది. ఈసారి కొట్టే ఛాన్స్ ఇవ్వకూడదు. ఏ ఏ ఏ ఏ ఆ ఆ ఆ. అమ్మాయి గారు, అది కాదా అండి? నన్ను కొట్టకండి. కొట్టలేరా? ఎందుకంటే ఇలాంటివన్నీ తూచ్. నేను నమ్మను. మీరు ఇలాంటి నమ్ముకుంటే దేవదాసిని అయిపోతారని నా గట్టి నమ్మకం అండి. రే విశ్వాసం, మగధీర సినిమాలో రామ్ చరణ్ ఏమన్నాడు తెలుసా? లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ కాకుండా చూడమన్నాడు రా. అవునా అండి? అవునరా. ఓ జగమే మాయా, బ్రతుకే మాయా, వేదాలలో సారమింతేనయా, ఈ జగం వింతేనయా, వింతేనయా. జగం వింతేనయా, వింతేనయా. రే విశ్వాసం, చూడరా, చూడు, ఆ దేవుడు నా వైపే ఉన్నాడురా. ఆ దేవుడు రాసాడ్రా. నా అర్జున్ గుండెల మీద నా పేరు రాసాడ్రా. ఎవరొచ్చినా మా పెళ్ళి ఆగే సమస్య లేదురా. ఐ లవ్ యూ అర్జున్, ఐ లవ్ యూ సో మచ్. ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా, నన్నే మార్చిన నువ్వయ్యేలా. ఓ మనసును లాగే మాయలా, వేసే ఓవలా, నీ నవ్వులే నేడిలా. అరే ఏంటిది, ఇద్దరం ఒకే పాట పాడుతున్నాం. ఇద్దరి మనసులు, ఇద్దరి ఇష్టాలు ఒకటైనప్పుడు ఇద్దరి పాట ఒకటి కాకుండా ఎలా ఉంటుంది?
ఓహో ఏం చెప్పిన పనిమిటి. అంజలి, పాల సముద్రం లాంటి నా మరదల పిల్ల పాల గ్లాస్తో ఎంటర్ అయింది. పాట ఒక్కటైనట్టు ఒకటే అయిందా ఏంటి? ఏంటా ఆలోచన? అది అది ఏంటో చెప్పే. అది బెడ్రూమ్లో ఒక భార్య భర్తకి పాల గ్లాస్ ఎప్పుడు ఇస్తుంది? అన్నం తిన్నాక. అది కాదు, ఆరోగ్యం మంచిగా లేనప్పుడు. నా తలకేం కాదు. అదేందో నువ్వే చెప్పు. నువ్వే బాగా ఆలోచించుకో అంజలి. ఇంకెప్పుడు? వచ్చిందా? గుర్తొచ్చిందా? వచ్చింది. నువ్వు అనుకునేదే. అదే అదే చెప్పు. అదే. ఇంకా నేనేమనుకోలేదు. థింక్ థింక్. మల్లెపూలు, అగరబత్తులు, పాలు. గుర్తొచ్చింది. అదే అదే చెప్పు. అర్థమైంది కదా? సమజైంది, మంచిగానే సమజైంది. మరి మరి చెప్పు. చూడు చంటబ్బాయి, నేను తెచ్చింది దానికోసం కాదు. చా, ఇంత రొమాంటిక్ మూడ్లో చేస్తే నేను ఇంకా అదే అనుకున్నాను. అంజలి, జరుగు, దూరం జరుగు. పూజ చేసిన అట్లాంటి ఆలోచన రాకూడదు. సిగ్గులేదా నీకు? అలా అంటావేంటి బంగారం? పాలు తాగి మంచి బబ్బో. అంతేనా? అంతే. పోరడు లీటర్ పాలు తాగుతాడు కాబట్టి సున్న లెక్క తెల్లగా ఉంటాడు. సూది మామోడా, మొత్తం తాగిస్తావేంది? లేకపోతే సగం తాగి ఇవ్వడానికి ఇదేమన్నా? నేను తాగాలి కదా. ఇంక బజ్జో. అంజలి, ఒక్క నిమిషం. ఏంది? వెనక్కి తిరుగు. ఎందుకు? తిరుగు బంగారం. మల్లె పువ్వు లాంటి నిన్ను చూస్తుంటే ఓ కవిత చెప్పాలనిపిస్తుంది. చెప్పమంటావా? నువ్వు చెప్తానంటే నేను వద్దంటేనా? చెప్పు. ఆకాశానికి హరివిల్లులా, జీవితానికి రంగుల కలలా, పౌర్ణమి వెన్నెలలా నా హృదయంలో చేరా. శిశిరంలో చిరుచల్లులా, బాధల్లో చిరునవ్వులా, తొలకరిలో చిరుగాలిలా నా మనసును తాకావు. కలనైనా మరువను, కన్ను మూసేదాకా విడవను. అరే బా, ఏం చెప్పిన పనిమిటి. కేక, నువ్వు కేక. ఇటువంటి కవితలు చెప్పాలన్నా, ప్రేమ గురించి 4 మాటలు చెప్పాలన్నా నీ తర్వాత ఎవరైనా గీ దునియాలో ఇంకెవ్వరు ఉండరు. థ్యాంక్ యూ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైట్ ఆఫ్ చేసి పడుకున్నా. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు కుదిరితే. కుదిరితే? కుదిరితే చాలు చాలు చాలు, ఇక పద. పాల గ్లాస్ తీసుకురాగానే నేనేదేదో ఊహించుకున్నాను. అది నా తప్ప? మస్తు నిద్ర వస్తుంది పనిమిటి, నిద్రపోతాం పద. అరే, అంతేనా? పడుకో.